హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక ముఖ్యమైన వీడియో చేయబోతున్నాను. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం లేదు, ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఈరోజు నేను మాట్లాడేది తెలంగాణ రైతు గురించి మాత్రమే. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, కానీ ఆ రాజకీయాల మధ్య నష్టపోతుందని మాత్రం రైతు. కాళేశ్వరం ప్రాజెక్టును అసలు ఎందుకు కట్టారు? తెలంగాణ రైతుకు సాగునీరు అందించడానికి, తాగునీరు అందించడానికి, భవిష్యత్ తరాలకు నీటి భద్రతను కల్పించడానికి. అందుకే వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బులతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. కానీ ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్లో నిర్మాణ సమస్యలు బయటపడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బ్యారేజ్లో కొన్ని భాగాలు కుంగిపోవడంతో నీటి నిల్వలు ఎత్తిపోతలపై అయితే ప్రభావం పడిందని అయితే చెప్పాలి. అప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏమంటుందంటే ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు జరిగాయని, వాటి వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ముందుగా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత నిపుణుల సూచనల మేరకు మాత్రమే వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగించాలని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే మేడిగడ్డలో సమస్య ఉన్నంత మాత్రాన మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పడం తప్పంటుంది. ముఖ్యంగా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ప్రత్యామ్నాయంగా ఆ మార్గాల ద్వారా నీటిని అయితే ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించవచ్చని ప్రభుత్వం ఆ అవకాశాలను వినియోగించుకోవడం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే రైతు ఎవరిని నమ్మాలి? రైతు రాజకీయ ప్రకటనలు నమ్మాలా, లేక తన పొలాన్ని నమ్ముకోవాలా? ఆ రైతుకు పంట వేయాల్సిన సమయం అయితే ఆగదు, ఎట్టి పరిస్థితుల్లో ఆ సమయం ఆగదు. బ్యాంకులకు ఈఎంఐలు కట్టడం ఆ టైం అయితే ఆగవు, అప్పులు ఆగవు. ఇచ్చిన వారికి కంపల్సరీ రైతు అప్పు తిరిగి ఇవ్వాల్సిందే. పిల్లలకు చదువు, వాళ్ళకు పెట్టే ఫీజులు, ట్యూషన్ ఫీజులు కానీ, స్కూల్ ఫీజులు కానీ అవి ఎట్టి పరిస్థితుల్లో ఆగవు. అందుకే రైతు అడిగేది ఒకటే ప్రశ్న: నాకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, నాకు నీళ్ళు ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ ప్రభుత్వం కూడా ఒకటే స్పష్టమైన సమాధానం చెప్పాలి. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోవడం నిజంగా సాంకేతికంగా సాధ్యమైతే ఎందుకు చేయడం లేదో వివరించాలి. అది సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం అవుతలేదో కూడా ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. అదేవిధంగా ప్రతిపక్షం చెప్తున్న ప్రత్యామ్నాయాలపై కూడా నిపుణుల అభిప్రాయాలను ప్రజల ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే ఇది రాజకీయాల విషయం మాత్రమే కాదు, లక్షలాది మంది తెలంగాణ జీవితాలకు సంబంధించిన విషయం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రైతులకు నీళ్లు అందించడం, ప్రాజెక్టును సురక్షితంగా పునరుద్ధరించడం, ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వడం ఇది ఒక ప్రభుత్వం ఒక బాధ్యత. ఇది అదే సమయంలో ప్రతిపక్షం కూడా కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ఆచరణలో అమలయ్యేవి ఏంటి అనేది అవి సూచించాలి. రాజకీయంగా నాయకులు గెలవడం కంటే రైతు పంట గెలవడం ముఖ్యం. ఎన్నికల్లో ఎవరు గెలిచారనేది 5 ఏళ్లకు ఒకసారి నిర్ణయించబడుతుంది, కానీ రైతు పంట మాత్రం ప్రతి సీజన్లో నిర్ణయించబడుతుంది. పంట ఎండిపోతే రైతు నష్టపోతాడు. ఆ నష్టాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. అందుకే ఈ కాళేశ్వర వివాదంలో చివరికి గెలవాల్సింది కాంగ్రెస్ కాదు, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా కాదు. గెలవాల్సింది తెలంగాణ రైతు. నీళ్లు సురక్షితంగా త్వరగా రైతు పొలానికి చేరాలి. అదే ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనుకున్న అసలు ఉద్దేశం. ఫ్రెండ్స్, నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను. గత 4-5 సంవత్సరాల నుంచి అయితే ఈ కాలువల పైన, అంటే కుండపోషమ్మ దగ్గర ఉంటుంది మా విలేజ్ ఎర్రవల్లి. ఆ కుండపోషమ్మ నుంచి వచ్చే కాలువల నీళ్ళ నుంచి మాత్రమే నేను పంట పండిస్తున్నాను. గత 4-5 సంవత్సరాల నుంచి అయితే అట్లనే పండిస్తున్నాను. కానీ ఈసారి మాత్రం నీళ్ళు రావడం లేదు. నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నేను నారు పోసుకున్నాను అండ్ దున్ని పెట్టుకున్నాను, అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. బట్ ఇప్పుడు టైంకి వచ్చే వరకు ప్రభుత్వం అయితే నీళ్ళైతే ఇవ్వడం లేదు, ఇవ్వమని అయితే ఖరారు చేసింది. బట్ ఇలా చేయడం వల్ల చాలామంది రైతులు, నేను ఒక్కనే కాదు, చాలామంది రైతులు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడనో అప్పు తెచ్చుకొని, ఎక్కడనో అదలు బదలు తెచ్చుకొని వాళ్ళైతే ఈ పొలాన్ని అయితే పండించుకుంటారు, పంటలు పండించుకుంటున్నారు. సో ఇలా సడన్గా ఈ కాలువలు బంద్ చేసి నీళ్లు ఆఫ్ చేయడం అనేది ప్రభుత్వం అయితే రైతుల మీదనైతే చాలా దెబ్బ పడుతుంది. ఇది రైతులకు చాలా తీరుకోలేని నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి రైతు ఈ యొక్క సాగును ఉపయోగించుకొని వాళ్ళు ఏదన్నా బయట నుంచి అప్పు చేసుకోవడం కానీ, అప్పులు కట్టుకోవడం కానీ, ఈఎంఐలు కట్టుకోవడం, పిల్లలు చదివించుకోవడం కానీ, ఇంటి పరిస్థితులను సాగబెట్టుకోవడం కానీ ఈ యొక్క పంటను నమ్ముకొని చేస్తుంటారు. కాబట్టి ప్రభుత్వం అయితే ఇప్పటికైనా తేరుకొని రైతును మాత్రం నష్టపరచొద్దు అనేది నేనైతే స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం సానుకూలంగా, రైతులకు సానుకూలంగా స్పందించి నిజంగా కన్నెపల్లి నుంచి
వాటర్ని ఎత్తిపోసే అవకాశం ఉంటే ఎత్తిపోయండి. ఆ వాటర్ని అయితే పంప్ అయితే స్టార్ట్ చేయండి, మోటార్ స్టార్ట్ చేయండి. రంగనాయకమ్మ సాగర్ నింపండి, మల్లన్న సాగర్ నింపండి, కొండపోశమ్మ సాగర్ నింపండి. ఈ కాలువల నీటిని నమ్ముకొని సాగు చేసుకున్న రైతులను మాత్రం మీరైతే నష్టపరచకండి. మీ రాజకీయ ప్రయోజనాల కోసం అయితే రైతులతో రాజకీయం అయితే చేయొద్దు. రేవంత్ రెడ్డి గారిని అయితే చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. మేము ఒక్కరమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కాలువల మీద ఆధారపడి పంటలు చేసుకుంటున్నారు. కాబట్టి మన రేవంత్ ప్రభుత్వం కూడా కంపల్సరీ సానుకూలంగా ఆలోచించి కన్నెపల్లి నుంచి వాటర్ ఎత్తిపోసే అవకాశం ఉంటే తప్పకుండా వాటర్ ఎత్తిపోయండి. రేవంత్ రెడ్డి గారు అంటే ఈ తెలంగాణకు ఒక తండ్రి లాంటి వాడు. అంటే అతను అందరికీ సమాధానం చెప్పే వ్యక్తి, ఒక సీఎం కాబట్టి. సో ఇతను ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి గారు అనవసరంగా అంటే అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి అయితే తిట్టకుండా కరెక్ట్ సమాధానం చెప్పాలి, మంచిగా ఓపికతో సమాధానం చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా సరే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే, అంటే ప్రజలకి ఏంటంటే ఒక చెడు లాంగ్వేజ్ను, ఒక తిట్ల పురాణాన్ని వినిపిస్తారు వాళ్ళైతే. అట్లా తిట్ల పురాణాన్ని వినిపించకుండా మీరు ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి మీరు తల్లిలాంటి వాడు. ఒక ఇంట్లో తండ్రి ఎలా మాట్లాడితే పిల్లలు కూడా అలా మాట్లాడతారు. నేర్చుకునే విధానం ఉంటుంది. రేపు పొద్దున స్కూల్ పిల్లలు కానీ యూత్ కానీ ఎవరైనా సరే మీ మాటలు నేర్చుకొని వాళ్ళు కూడా అలా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరైతే ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ కాబట్టి, ఒక రెస్పెక్ట్ ఇచ్చే చైర్లో కూర్చున్నారు కాబట్టి మీరైతే చాలా సానుకూలంగా గౌరవప్రదంగా మాట్లాడడానికి అయితే నేనైతే కోరుకుంటున్నాను. మీరైతే అలాంటి లాంగ్వేజ్ని అయితే వదిలిపెట్టండి. ఆ తొండలు ఇడవడము, పేగులు చేసి మెల్లేసుకోవడము, గన్నతోటి కలవడము, తొక్కిని ఆరాధిస్తానడము, ఇలాంటి వర్డ్స్. మొన్న ఎవరు ఒక విలేకరు అడుగుతుంటే రైతులకు నీళ్ళు లేవు కదా మరి ఇలా అంటే వాళ్ళని కోసి వాళ్ళ రక్తాలు చల్లితే పంటలు పండుతాయి అనడం అయితే అదైతే అలాంటి వర్డ్స్ అయితే అలాంటి చదువుకున్న వాళ్ళకు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇలాంటివి అయితే సబబు కావు, మంచి వర్డ్స్ కావు అవి. మీరు ఏదైనా ఉంటే పొలిటికల్గా మీరు ఒక సిద్ధాంతపరంగా అట్లా ఎదుర్కోనండి, విమర్శించండి. కానీ ఇలాంటి బూతులతో మాత్రం ప్రభుత్వంలోనైతే మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఆ విధంగా ఒక పెద్ద మనుషులు మాట్లాడడం అయితే కరెక్ట్ కదని అయితే రేవంత్ రెడ్డి గారికి అయితే విన్నవించుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు మీరైతే దయచేసి రైతులను ఆగం చేయకండి, వాళ్ళకి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి పంట వండే విధంగా సహాయం చేయండి. ఎందుకంటే మేడిగడ్డ కుంగిందని దాదాపు ఒక 2.5 సంవత్సరాల నుంచి మీరు అంటున్నారు. ఈ 2.5 సంవత్సరాల నుంచి మీరు దాన్ని రిపేర్ చేస్తే బాగుండేది కదా. ఒక 3 పిల్లలు కుంగిపోయాయి అని చెప్పారు కదా. ఆ రిపేర్ చేసి ఉంటే ఈ 2.5 సంవత్సరాల్లో అది కంప్లీట్ అయ్యేది కదా. అక్కడ బాగాలేకపోతే దానికి అనుకూలమైన ప్లేస్లో ఇంకో బ్యారేజ్ కట్టయితే అదైతే ఆ పనులన్నా పూర్తి చేసి ఉంటే ఈరోజు రైతులైతే ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కారని నేను అనుకుంటున్నాను. ఒక పెద్ద ప్రాజెక్టు కడితే ఎక్కడైనా సరే, దేశంలో కానీ వేరే దేశంలో ఎక్కడైనా ఏవైనా లోపాలు జరుగుతుండవచ్చు. దాన్ని మాత్రం రాజకీయ కక్షగా తీసుకోకుండా దాని లోపాలను ఎట్లా సవరించాలని అయితే ఆలోచించి దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి అయినా సరే, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి అయినా సరే దాన్ని పూర్తిగా సమర్థవంతంగా దాన్ని తయారు చేసి నిర్మించి కాళేశ్వరం ఏ కాజు కోసం అయితే కట్టిరో ఆ కాజుని అయితే తప్పకుండా మీరు నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాల కంటే రైతు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలా? కన్నెపల్లి వంటి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం పూర్తి సాంకేతిక వివరాలను ప్రజలకు వెల్లడించాలా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.